శూన్యాన్ని అనుభవించినవాడు తనలో ఉన్న దేవుడిని చూసినవాడవుతాడు. నేను ఈ శరీరం కాదని తన ఆత్మలోని బ్రహ్మను దర్శిస్తాడు. బ్రహ్మని దర్శించినప్పుడు తానే పరిపూర్ణుడవుతాడు. ధ్యానమంటే శూన్యంలోకి వెళ్ళిపోవడం కాదు, శబ్దం ఆగిన తర్వాత మనలో మిగిలిపోయే నిశ్శబ్దాన్ని గమనించడమే. అదే శూన్యం. ఈ శూన్యంలోకి ఎవరు ధ్యానం ద్వారా ప్రవేశిస్తారో వాళ్ళు తమలో దాగి ఉన్న పరబ్రహ్మాన్ని చూసే అవకాశం పొందుతారు. అక్కడే మొదలవుతుంది అసలైన మార్పు. అక్కడే ఆత్మజ్ఞానం జన్మిస్తుంది. శూన్యం. నమస్తే అండి. శూన్యంలోకి ధ్యానం ద్వారా ఎవరు ప్రవేశిస్తారో వారు శూన్యంలో ఉన్నటువంటి పరబ్రహ్మమును దర్శించగలరు. ఇంతకు ఇక్కడ శూన్యము అనగా ప్రాణము సైతం లేనటువంటి స్థితి అని, అనగా మృత్యువే సుమ. సింపుల్గా చెప్పాలంటే మృత్యువులో మనస్సు ఉంటుంది. అట్టి క్షణంలో ఊపిరి ఆడినటువంటి స్థితిలో ఆ మనస్సు ప్రాణం కోసం మొరపెడుతుంది. తండ్రి, నన్ను క్షమించి ఈ చీకటి నుంచి, ఊపిరి ఆడినటువంటి స్థితి నుంచి, ఈ శూన్యం నుంచి నన్ను రక్షించయ్యా అని సాధు స్వభావము కలిగినటువంటి ఈ మనస్సు మొరపెట్టడం జరుగుతుంది. ఇదే మానవుడికి కలిగినటువంటి శూన్య స్థితి. ఇట్టి స్థితిలో ఎవడైతే ఉన్నవాడో, ఎవడి నుంచి సమస్తము జనిస్తుందో, ఎవడు మరణమునకు జీవమునకు అధిపతి అయి ఉన్నాడో వాడు దర్శనం అవుతాడు. దీనినే వేదర్శులు చెప్తారు, సోహం, అహం బ్రహ్మాస్మి, తత్వమసి లాంటి మహావాక్యాల యొక్క అనుభవ సారముగా. అట్టి స్థితిలో అది మనమే అవుతాము. అది అనగా ఎవడి యొక్క దర్శనమును నీ యొక్క మనోనేత్రాలు చూడగలుగుతుందో వాడే నీవవుతావు. ఈ శిఖరాగ్రమే అద్వైతం యొక్క మనస్సు. ఇదే తిరిగి జన్మించేటువంటి స్థితి. ఇదే క్రీస్తు చెప్తున్నట్లుగా మారు మనస్సు. ఇంతకు మృత్యువుకు మరియు జీవానికి అధిపతి అయినటువంటి వాడు ఎవడు, ఆయన యొక్క కార్యం ఏమిటి, ఆయన ఎక్కడ జీవించాడు అని ఆలోచిస్తే ఆయన క్రీస్తే సుమా. క్రీస్తు భౌతికమైన మరియు మహిమ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అనుభవేద్యమైనటువంటి దేవుని కృపను వర్ణింప తగునా మిత్రమా? లోకములో వెర్రివారు క్రీస్తును కనగలరు. లోకము అనగా గుణత్రయమే సుమా. నేను మాట్లాడుతున్నటువంటి, నేను ప్రకటిస్తున్నటువంటి ఈ సువార్త హిందువుల కోసమే. కారణం, క్రిస్టియన్లకి ఈ పదజాలం అర్థమవ్వదు. శూన్య స్థితిలో ఉన్నటువంటి నేను క్రీస్తును దర్శించిన దానినై, గుణత్రయ ప్రాణమును వదిలినటువంటి నేను శూన్యంలో, ఆ ఖాళీలో క్రీస్తు యొక్క ప్రాణమును ఆశ్రయించిన దానినై, క్రీస్తు ఏ విధంగా సకల సృష్టికి ఆది సంభూతుడవుతున్నాడు, క్రీస్తు ఏ విధంగా మృత్యువుకు మృత్యువయ్యాడు, క్రీస్తు ఏ విధంగా లోకంలో నశించినటువంటి శరణార్థులకు తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు, క్రీస్తు ఏ విధంగా మానవుడిని మాధవుడిగా రూపాంతరం చెందించడంలో తన కార్యము చేస్తున్నాడు, క్రీస్తు ఏ విధంగా దేవుని శక్తి, దేవుని కృప, దేవుడి ఆలోచన, దేవుడి జ్ఞాన విజ్ఞానము, దేవుడి పరిశుద్ధత, దేవుడి నీతి అవుతున్నాడో, క్రీస్తు గురించినటువంటి వివరాలను తెలుసుకోవడం ద్వారా నా స్వరూప స్వభావమును నేను కనుగొన్న దాని అవుతున్నాను సుమా. ఇది కాదా అద్వైతం? ఈ యొక్క శూన్య స్థితి గురించి, ఈ యొక్క మరణపు స్థితి గురించి బైబిల్ ఇలాగ సెలవిస్తున్నది. కీర్తనలు 48వ అధ్యాయము 14వ వచనంలో, దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, ఆయన మరణము వరకు మనమలని నడిపిస్తాడు. మరణము వరకు ఆయన మనమలను నడిపించేవాడై ఉన్నాడు అంటే అర్థమేమని? మరణములో కూడా మనము ఉన్నాము అని అర్థం. మరణములో మనము ఉంటే అది మరణమే కాదు సుమా. మరణము హోల్డ్ చేసేటువంటి స్థితి అది. దైవీ స్వభావంలోకి తిరిగి జన్మించేటువంటి స్థితి అది. అదే మాదిరిగా కీర్తనలు 68వ అధ్యాయము 20వ వచనం ఏం చెప్తుందంటే, మరణమును తప్పించుట ప్రభు అయిన యెహోవా వశంలో ఉన్నది అని. అదే మాదిరిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం ఏం చెప్తుందంటే, సర్వధర్మాన్ని పరిత్యజించినటువంటి సంపూర్ణ శరణాగతులు, అట్టి అనుభవంలో ఉండేటువంటి వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి
నన్ను విడిపించువాడు ఎవడు అని మృత్యులో నుంచి, మృత్యు యొక్క అనుభవంలో నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలవి. అయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం, క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి అక్షయతను జీవమును సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని. ఏ మాదిరిగా అంటే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఏ ఆత్మ అయితే మొదటి నుంచి అనేకుల ఉపాధి ద్వారా మాట్లాడుతుందో ఆ ఆత్మ యొక్క నియమము క్రీస్తు యేసునందు జీవమునిస్తుందంట. ఆ నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇది శూన్యములో బ్రహ్మాండం యొక్క మూలమును, ఆధారమును కనుగొనేటువంటి స్థితి. క్రీస్తు నిన్న ఉన్నటివాడు కాదండి. పంచభూతాల యొక్క ఫ్రీజ్ అయినటువంటి ప్రాణముతో ముడిపడినటువంటి మనస్సు ఈ పంచభూతాల నుంచి వెనక్కి రావడమే శూన్యస్థితి. ఎట్టి స్థితిని శిలువ అనుభవము అని అనుభవపూర్వకంగా చెప్తున్నాము. పాపపు నియమము కలిగినటువంటి, అనగా గుణత్రయము కలిగినటువంటి, ప్రాణమును వదిలినటువంటి మనస్సుకు సమస్తమును హోల్డ్ చేసినటువంటి ప్రాణము ఎవడైతే కలిగి ఉన్నాడో, అనగా గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో ఆ జీవుడు క్రీస్తే సుమా. అట్టివాడి ప్రాణము ఖాళీలో ఉన్నటువంటి మనస్సుకు ఆశ్రయం అవుతుంది. చిన్న లాజిక్ మిస్ అవుతున్నారండి. శూన్యములో మాత్రమే బ్రహ్మాండమునకు అధిపతి అయినటువంటి వారిని దర్శించగలము అని చెప్తూనే శిలువ అనుభవం దగ్గరికి రామంటున్నారు. శిలువ అనుభవం దగ్గరికి రావడం అనగా క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడమే శిలువ అనుభవం దగ్గరికి రావడము. ఇక్కడే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అనగా మానవుడి యొక్క నిజస్వరూపం ఏమై ఉన్నదో, అనగా క్రీస్తే సుమా. క్రీస్తుతో ఈ యొక్క మనస్సుకు క్రీస్తు ప్రాణముతో కనెక్షన్ ఏర్పడుతుంది. ఇది ఏ జీవన్ముక్తి యొక్క మొదటి దశ. ఇక్కడ నుంచి క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణ అవడం అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది. ఒకసారి సత్యాన్ని అన్వేషించేటువంటి జిజ్ఞాసులు ఈ మా మాటలను ఆలకించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.